బైబిల్ విజన్ ప్రేక్షకులకు క్రీస్తు నామమున శుభాభివందనములు. నేడు కానా వివాహంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను మనము చూసుకుందాం. గలిలీలోని కానా ప్రాంతము సారవంతమైన భూమికి పేరుగాంచినది. ఈ గ్రామం ద్రాక్ష తోటలు మరియు ఒలీవ్ తోటలు పెరగడానికి అనువైనది. ఆ సారవంతమైన నేల ద్రాక్షరసం ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచినది. కానా అని పేరుకు రెల్లు భూమి అని అర్థం. ఈ మాట ఆ ప్రాంతం యొక్క సహజ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. కపెర్నహూము నుండి కానాకు దాదాపు 35 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇది నతానియేలు స్వగ్రామం. యేసు మరియు ఆయన శిష్యులు కానాలోని వివాహానికి ఆహ్వానింపబడ్డారు. యేసు తల్లి అయిన మరియకు ఆ పెండ్లివారు సన్నిహిత సంబంధులై ఉండి ఉండవచ్చు. యూదుల వివాహాలు సామాన్యంగా బుధవారం జరుగును. పాలస్తీనాలోని వివాహ వేడుక 7 దినముల వరకు ఉంటుంది. యూదుల సాంప్రదాయంలో అసలు వివాహ కార్యక్రమం విందు ప్రారంభమైన 3వ రోజున జరుగుతుంది. విందు జరిగిన తరువాత ఆ సాయంకాలమున వివాహ కార్యక్రమం జరుగును. తదుపరి ఆ ఊరి వారికి తెలియబడినట్లు గ్రామమంతటా ఊరేగింపు జరుగును. అది మహా సంతోష సమయము. వివాహ వేడుకలో పాల్గొనుటకు వచ్చిన వారందరితో ఆ ఊరు ఆనందంగా మరియు పండగలాగా మారిపోతుంది. అలాగే కానా ఆ వివాహాన్ని బట్టి ఎంతో సంతోష సమయంలో మునిగి తేలుతూ ఉన్నది. మొత్తం గ్రామం పెళ్లికి హాజరయ్యారు. ఇంతలో యేసు తన శిష్యులతో కలిసి వివాహ వేదిక వద్దకు వచ్చారు. వివాహకర్తలు వారు ఎవరైనప్పటికీ వారు క్రీస్తుని వివాహానికి ఆహ్వానించటము ఎంతో తెలివైన నిర్ణయంగా ఉన్నది. ఈనాడు సైతం ప్రజలు తమ వివాహాలకు క్రీస్తుని ఆహ్వానించటము ఎంతైనా మంచి పని అవుతుంది. ఇలాంటి సంతోష గడియాలలో ఉండగా ద్రాక్షరసం అయిపోయిందని వార్త వచ్చెను. ద్రాక్షరసం లేనిదే పెండ్లి కాదని యూదులు అంటారు. నిజానికి కానా ద్రాక్షరస ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినది. కానీ అదే ఊర్లో ఆ పెళ్లిలో ద్రాక్షరసం కొరత ఏర్పడటము ఆశ్చర్యంగా ఉంది. లేఖనాలలో ద్రాక్షరసము సంతోషాన్ని సూచించేదిగా ఉంది. పెండ్లివారికి ద్రాక్షరసం లేదు అని మరియా యేసుతో చెప్పిన మాటలను బట్టి అక్కడున్న స్త్రీ పురుషులకు ఎవరికి రక్షణ లేదు అని ఆమె అంతరంగ భావం ఉన్నట్టుగా కనబడుతుంది. ఆయన మీతో చెప్పినది చేయడని పరిచారకులకు హెచ్చరించింది. తనకు గాని మరే ఇతరుల మనుషులు గాని విధేయత చూపాలని ఆమె ఆజ్ఞాపించలేదు. బైబిల్ గ్రంథాన్ని చదివిన ఎడల ఆయన మీతో చెప్పినది చేయుడి అని ఆమె పలికిన మాటలే ఆఖరి మాటలుగా బైబిల్లో లిఖింపబడి ఉన్నవి. తమకు కలిగిన అపవిత్రత నుండి తమను తాము శుద్ధి చేసుకున్నట్టుకు యూదులు రాతి బాణల నీటిని ఉపయోగించేవాళ్ళు. పెండ్లి విందుకు వచ్చేవారు కాళ్ళు కరుడుకొనుటకై 6 రాతి బాణలు అక్కడ పెట్టారు. యేసు అద్భుతాలను చేసే ప్రతిసారి తనకు అందుబాటులో ఉన్న వస్తువులను పరిస్థితులను వినియోగించుకున్నాడు. రాతి బాణలను నీటితో నింపడానికి ఆయన మానవ మాత్రలను వాడుకున్నాడు. కానీ ఏ మానవుడు ఎన్నడూ చేయలేని అద్భుత కార్యాన్ని, అంటే నీటిని ద్రాక్షరసంగా మార్చే కార్యక్రమాన్ని ఆయన చేశారు. ద్రాక్షరసం అయిపోవడము విందు యజమానికి సామాజికంగా మరియు ఆర్థికంగా ఇబ్బందికరమైన అంశం. ఒక్కొక్క రాతి బాణ దాదాపుగా 100 లీటర్లతో సమానం. మానవుని అవసరము దేవుని శక్తి పనిచేయటానికి అవకాశంగా మారిందని మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకోగలము. మనం నిరాశతో ఉన్నప్పుడు, మానవ పరిష్కారం దొరకనప్పుడు దేవుడు తన గొప్ప కార్యాలు చేయడంలో ఆనందిస్తాడు. కానా వివాహంలో ఈ అద్భుతం జరిగిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయన రాతి బాణలు వాడుకున్నట్లే మనము అనుమతిస్తే మంటి ఘటములైన మనల్ని కూడా వాడుకుంటారు. వట్టి నీటిని యేసు ద్రాక్షరసంగా మార్చారు కనుక మరేమైనా రాతి బాణల కలుపుటకు సందేహమే లేదు. దేవుని వాక్యంతో మనల్ని నింపుతారు. మనము దానిలో నుండి ముంచి ఇతరులకు ఇస్తున్నప్పుడు
వారికి అదే ద్రాక్షరసంగా మారిపోతుంది. నీటిని రక్తంగా మార్చటము మోషే చేసిన తొలి సూచక క్రియ. కానీ దానిలో భయంకరమైన లేక వినాశనకరమైన అంశము ఉంది. అయితే క్రీస్తు మొదటి సూచక్రియ నీళ్లను ద్రాక్షరసంగా మార్చటం అనేది ప్రజలను సంతృప్తిపరిచే అంశము. దేవుడు తనను నమ్మిన ప్రతి బిడ్డ ఆశను తృప్తిపరచుటకే ఈ లోకమునకు వచ్చారని మరీ అభిప్రాయంగా ఉన్నది. యేసు సాధారణ నీటిని అసాధారణమైన ద్రాక్షరసంగా మార్చినట్లే మీ జీవితాన్ని అద్భుతమైన మార్గాల్లో మార్చగల శక్తి ఆయనకి ఉన్నది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి ఆయన శక్తిని నమ్మి మీ జీవితాలను మార్చుకున్నట్టుకు ఒక అవకాశము ప్రభుకి ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.